ఆర్ అంతే. సో అట్లా అన్నమాట. సో యాక్చువల్లీ జనరల్లీ స్ట్రింగ్ ఫస్ట్ స్ట్రింగ్ లో మీకు స్టార్టింగ్ జనరల్ గా ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, సెకండ్ క్యారెక్టర్ ఏంటి అని మనం ఇంగ్లీష్ లో అలా మాట్లాడతాం. కానీ ఇక్కడ ప్రోగ్రామింగ్ లో వచ్చేసరికి ఫస్ట్ పొజిషన్ కాదు, జీరో పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. జీరో పొజిషన్ లో ఏముంది అంటే హెచ్ అని చెప్పాలి, హర్షిత అని చెప్పాలి. ఫస్ట్ పొజిషన్ లో ఏముందంటే ఏ అని చెప్పాలి. ఓకేనా? ఎప్పుడైనా ఎప్పుడైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వన్ నుంచి స్టార్ట్ అవ్వదు, జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే సార్. సో ఇప్పుడు మీరు స్ట్రింగ్ లో ఇప్పుడు నాకు ఫస్ట్ పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్ ఏంటని చెప్తే ఏం చెప్పాలి? ఫస్ట్ పొజిషన్ స్ట్రింగ్ లో సార్ ఏ హెచ్ సార్. సార్ ఏ సార్. ఏ కదా. సో అది అన్నమాట. సో నేను మీకు ఇప్పుడు స్ట్రింగ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నేను ఇప్పుడు స్ట్రింగ్ డాట్ జావా అని చెప్తాను. స్ట్రింగ్ డెమో డాట్ జావా. ఓకే. సో ఇప్పుడు నేను మీకు న్యూ ఆపరేటర్ గురించి ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశాను కదా. న్యూ ఆపరేటర్ గురించి మీకు ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశాను. ఆ, ఏదైనా ఒక క్లాస్ ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలంటే న్యూ అని క్రియేట్ చేయాలి అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్స్ రాద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ ఏదైనా ఫంక్షన్ రన్ చేయాలంటే మెయిన్ ఫంక్షన్ రాయాలి కదా. సో మనం ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ చేద్దాం. వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ args. ఓకే, అది పెడుతున్నాను. సో ఇది మెయిన్ ఫంక్షన్. ఇప్పుడు నేను ఇక్కడ ఆ, ఏదైనా ఒక క్లాస్ ని ఆమ్, ఒక క్లాస్ క్రియేట్ చేయాలంటే, ఒక క్లాస్ తాలూకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎట్లా చేయాలి? లిఫ్ట్ క్లాస్ మీరు క్రియేట్ చేశారు కదా. లిఫ్ట్ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే లిఫ్ట్ ఎల్ ఈక్వల్ టు న్యూ ఆపరేటర్ క్రియేట్ చేస్తారు కదా. న్యూ అవును సార్. న్యూ లిఫ్ట్ చేస్తాం కదా ఇలాగా. సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశాను లిఫ్ట్, న్యూ ఆపరేటర్ గురించి ఇంట్రొడ్యూస్ చేశాను కదా. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీరు క్రియేట్ చేయాలంటే మీరు న్యూ ఆపరేటర్ యూస్ చేయాలి. అది మీకు తెలుసు ఆల్రెడీ, రైట్? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే న్యూ ఆపరేటర్ క్రియేట్ చేయాలి. లిఫ్ట్ లిఫ్ట్ ఆబ్జెక్ట్ తలక లిఫ్ట్ తలక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే న్యూ లిఫ్ట్ అని క్రియేట్ చేయాలి, రైట్? సో అలాగే స్ట్రింగ్ తాలూకా ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేయాలంటే స్ట్రింగ్ అని చెప్పాలి. స్ట్రింగ్ ఎస్, ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ అని చెప్పాలి. ఓకే. ఓకే, అర్థమైందా? సో ఇది గుర్తుంచుకోండి, రైట్? స్ట్రింగ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ అని. సో ఈ న్యూ ఆపరేటర్ అన్ని చోట్ల యూజ్ అవుతుంది. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎనీ ఆబ్జెక్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ ఆబ్జెక్ట్, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ ఆబ్జెక్ట్, న్యూ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్, దెన్ యూ హ్యావ్ టు యూజ్ ద ఆపరేటర్ న్యూ. ఈ న్యూ ఆపరేటర్ మీరు యూజ్ చేయాల్సిందే. ఓకేనా? సో స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే స్ట్రింగ్ క్రియేట్ చేయాలి. సో మనకి జావాలో దీనికంటే ముందు మీకు ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, జావాలో ఆబ్జెక్ట్స్ డేటా టైప్స్ టూ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటుంది. ఓ టూ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటుంది. వన్ ఈస్ ఫస్ట్ డేటా టైప్స్. ఓకే, టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అంటాం. డేటా టైప్స్ లో జావా మనకి ఇన్బిల్ట్ కొన్ని ఇస్తుంది. దాన్ని ఏంటంటాం అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. ఓకే. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటి? ఆల్రెడీ మనం యూజ్ చేస్తుంది. ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటంటే ఇంట్, ఫ్లోట్, డబల్, బోలియన్. క్యార్. ఇంకేంటి అన్నారు? మీరేంటన్నారు? బోలియన్. బూలియన్. బూలియన్. ఇప్పుడు క్యార్ కొత్తది ఇంట్రొడ్యూస్ చేశాను. ఇప్పుడు క్యార్ కూడా అంటే, క్యార్ అంటే నథింగ్ బట్ క్యారెక్టర్, వన్ క్యారెక్టర్. ఓకే. హర్షితలో ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి? హెచ్ కదా. హెచ్ ఒక హెచ్ అనేది ఒక క్యారెక్టర్ అన్నమాట. అట్లా బూలియన్. ఆ ఇంకేం ప్రిమిటివ్ క్యారెక్టర్స్ ఇంకేమున్నాయి? స్ట్రింగ్. ఆ స్ట్రింగ్
స్ట్రింగ్ ఇన్బిల్టే, అది నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు. స్ట్రింగ్ ఇన్బిల్టా ప్రిమిటివ్ క్యారెక్టర్? ఒక్క నిమిషం చూద్దాం. ప్రిమిటివ్ డేటా టైప్ ఇన్ జావా. String is not a primitive data type. Okay. It is a derived data type. Okay. అర్థమైందా? సో ఏదైనా ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయనుకోండి, ప్రిమిటివ్ డేటా టైప్స్, ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. ఇంటిజర్, ఫ్లోట్, డబల్, క్యారెక్టర్, బూలియన్, ఇంకేం నాకు గుర్తు రావట్లేదు. ఇంటూ, ఫ్లోట్, డబల్. స్ట్రింగ్ అంటే ఏంటి అని ఓకే. సో ఇవి డేటా టైప్స్, ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే. ఓకే సార్. ఫస్ట్, సో డేటా టైప్స్ లో మీకు చెప్పింది ఏంటంటే డేటా టైప్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, ఆర్ of two categories. Two categories. First one is primitive data types. Second one is derived derived data types. Derived data types. ఓకే. సో ఇవి ఫస్ట్, ఇవన్నీ వచ్చేసరికి ప్రిమిటివ్ డేటా టైప్స్. సెకండ్ వచ్చేసరికి derived data types. derived data types అంటే ఏంటంటే ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ నుంచి క్రియేట్ చేయబడినవి అనమాట, క్రియేట్ చేసినవి. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిరైవ్డ్ డేటా టైప్స్ ఏంటంటే స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిరైవ్డ్ డేటా టైప్స్. సో ఏదైనా డిరైవ్డ్ డేటా టైప్స్ అంటే డిరైవ్డ్ డేటా టైప్స్ అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ నుంచి వచ్చినవి, దాని నుంచి వచ్చినవి, దాన్ని డిరైవ్డ్ డేటా టైప్స్ అంటాం. సో ఏదైనా డిరైవ్డ్ డేటా టైప్స్ మీరు క్రియేట్ చేయాలంటే, ఒక డిరైవ్డ్ డేటా టైప్ క్రియేట్ చేయాలంటే మీరు న్యూ ఆపరేటర్ యూస్ చేయాలి. ఓకే. ఏదైనా డిరైవ్డ్ డేటా టైప్స్ యూస్ చేయాలంటే న్యూ ఆపరేటర్ చేయాలి. సో మీరు చాలా ఆ, కొద్దిగా కొద్దిగా క్లోజ్ గా అది అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డిరైవ్డ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, ఇంట్, ఫ్లోట్, డబుల్, క్యార్, అంతే. సో ఒక ప్రిమిటివ్ డేటా టైప్ క్రియేట్ చేయాలంటే ఏముంది, సింపుల్ గా ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అలా డిక్లేర్ చేస్తారు, అంతే. సో ఇలా డిక్లేర్ చేయొచ్చు, సింపుల్ గా చేయొచ్చు. కానీ డిరైవ్డ్ డేటా టైప్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అనుకో, స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు న్యూ ఆపరేటర్ తోటి క్రియేట్ చేస్తారు ఇలా. ఓకే, ఇలాగా. సో ఏదైనా న్యూ ఆపరేటర్ తో మీరు చేస్తున్నారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డిరైవ్డ్ డేటా టైప్స్. సో డిరైవ్డ్ డేటా టైప్స్ లో టూ టైప్స్, డిరైవ్డ్ డేటా టైప్స్ లో కూడా మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఒకటి ఇన్బిల్ట్, జావాలోనే ఉన్న ఇన్బిల్ట్ డిరైవ్డ్ డేటా టైప్స్. ఇంకొకటి కస్టమ్ డేటా టైప్స్. కస్టమ్ డేటా టైప్స్. ఓకే. ఇన్బిల్ట్ డిరైవ్డ్ డేటా టైప్స్, కస్టమ్ డిరైవ్డ్ డేటా టైప్స్, కస్టమ్ డేటా టైప్స్, ఈ రెండు వస్తాయి అనమాట. ఇన్బిల్ట్ డేటా టైప్, డిరైవ్డ్ డేటా టైప్స్ ఏంటంటే జావా ఆల్రెడీ కొన్ని డిరైవ్డ్ డేటా టైప్స్ మనకి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ విల్ కమ్ అండర్ ఇన్బిల్ట్ డిరైవ్డ్ డేటా టైప్స్. అదే కస్టమ్ డిరైవ్డ్ డేటా టైప్స్ ఏంటంటే మనం క్రియేట్ చేస్తుంది, మనం సొంతంగా క్రియేట్ చేస్తాం. ఆ డేటా టైప్స్ ని కస్టమ్ డిరైవ్డ్ డేటా టైప్స్ అంటాం. అదే నథింగ్ బట్ ఈ క్లాసెస్ అన్నమాట. మనం ఇప్పుడు పబ్లిక్ క్లాస్ పబ్లిక్ క్లాస్ అని ఇలా క్రియేట్ చేస్తాం కదా, ఇవి కూడా డేటా టైప్సే. ఈ డేటా టైప్స్ ని మనం కస్టమ్ డిరైవ్డ్ డేటా టైప్స్ అంటాం. సో ఇవి కూడా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పవర్ డేటా టైప్, ఇట్స్ నథింగ్ బట్ కస్టమ్ డిరైవ్డ్ డేటా టైప్ అన్నమాట. ఈ ఈ ఫైల్లో రికర్షన్ అనేది ఒక పబ్లిక్ క్లాస్ క్రియేట్ చేసాం. సో రికర్షన్ అనేది కూడా కస్టమ్ డిరైవ్డ్ డేటా టైప్ అన్నమాట. ఓకే. మీ అట్లా అన్నమాట. సో ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెదర్ ఇట్ ఈస్ ఏ డిరైవ్డ్ ఇన్బిల్ట్ డిరైవ్డ్ డేటా టైప్, వెదర్ ఇట్ ఈస్ ఏ కస్టమ్ డిరైవ్డ్ డేటా టైప్, మీరు ఆ ఆ డేటా టైప్ తొలక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ టు యూస్ న్యూ ఆపరేటర్. ఓకే. సో ఇది ఇన్బిల్ట్ డిరైవ్డ్ డేటా టైప్ స్ట్రింగ్ ని నేను క్రియేట్ చేయడానికి స్ట్రింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, లేకపోతే ఎస్ అనేది వేరియబుల్ నేమ్, ఏదైనా ఎస్ అనొచ్చు, ఎస్టీఆర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. క్రియేట్ చేయాలంటే మీరు న్యూ ఆపరేటర్ యూస్ చేయాలి. అలాగే కస్టమ్ డిరైవ్డ్ డేటా టైప్స్, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ డాట్ జావా చేసాను ఇక్కడ.
సో పవర్ డాట్ జావా యాక్చువల్లీ స్పెల్లింగ్ క్యాపిటల్ పి ఉండాలి, ఇక్కడ నేను స్మాల్ పి పెట్టాను, మీకు గుర్తుంచుకోవాలి. సో ఇది కస్టమ్ డిరైవ్ డేటా టైప్ చేయాలన్నా సరే మీరు పవర్ పి ఈక్వల్ టు ఇక్కడ కూడా న్యూ ఆపరేటర్ యూస్ చేయాలి, న్యూ పవర్ ఇట్లా యూస్ చేయాలన్నమాట. ఓకే, సో ఏదైనా డిరైవ్ డేటా టైప్స్ మీరు క్రియేట్ చేయాలంటే న్యూ ఆపరేటర్ యూస్ చేసుకొని చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ introduction about data types, different types of data types. um, different type of data types ఏంటంటే primitive data types and derived data types. మళ్ళీ derived data types లో 2 types ఉంటాయి, ఏమంటే ఇన్బిల్ట్ derived data types, custom derived data types అని ఉంటాయి. ఓకే, సో ఇన్బిల్ట్ derived data types లో మోస్ట్ ఇంపార్టెంట్ డేటా టైప్, వెరీ ఇంపార్టెంట్ డేటా టైప్ ఏంటంటే స్ట్రింగ్. ఇవాళ మనం స్ట్రింగ్ గురించి మనం కొద్దిగా డీప్ గా వెళ్తాం అనమాట. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. సో ఇదంతా నేను తీసేస్తున్నాను, డాటా టైప్స్ అయిపోయింది. సో ఐ విల్ జస్ట్ రిమూవ్ ఇట్, విల్ జస్ట్ ఫోకస్ ఆన్ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ తనకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మీరు ఇలాగ చేయొచ్చు, స్ట్రింగ్ ఎస్ ఇజ్ న్యూ స్ట్రింగ్ అని చేయొచ్చు. లేకపోతే ఆ స్ట్రింగ్ లో ఏం క్యారెక్టర్స్ పెట్టాలి అని మీకు ముందే తెలుసుంటే స్ట్రింగ్ స్ట్రింగ్ ఎస్ పైన పెట్టేసాం కాబట్టి ఇక్కడ ఎస్టీఆర్ రెండోది పెడుతున్నాను. న్యూ స్ట్రింగ్ డబుల్ కోట్స్ లో పెట్టొచ్చు, ఇలా కూడా పెట్టొచ్చు. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ వాల్యూ ఏముంటుంది, స్ట్రింగ్ తాలూకు వాల్యూ ఏముంటుంది, హర్షిత అని ఉంటుంది. అలా కాకుండా ఇంకా సింపుల్ గా స్ట్రింగ్ వరకు మాత్రమే str1 పెడదాం. str పైన ఆల్రెడీ డిక్లేర్ చేస్తాం కదా. సో str1 ఈజ్ ఈక్వల్ టు ఇలా డైరెక్ట్ గా డబుల్ కోట్స్ లో పెట్టచ్చు, ఇలా పెట్టేసి నిఖిత అని పెట్టచ్చు. సో డిఫరెంట్ వేస్ ఆఫ్ స్ట్రింగ్ క్రియేషన్ అన్నమాట. ఏది చేసినా మీకు ఒక స్ట్రింగ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ స్ట్రింగ్ ఎస్ అనే స్ట్రింగ్ ఎంటీ స్ట్రింగ్ క్రియేట్ అయింది. ఈ స్ట్రింగ్ లో ఏమీ లేదు, న్యూ స్ట్రింగ్, దీంట్లో ఏం వాల్యూ పెట్టలేదు ఇంకా. అదే ఎస్టీఆర్ లో అనుకోండి, మీరు హర్షిత అని వాల్యూ పెట్టేశారు ఇక్కడ. ఓకే, ఎస్టీఆర్ వన్ అనుకోండి, దాంట్లో నిఖిత అని పేరు పెట్టేశారు అనమాట. సో డిఫరెంట్ వేస్ ఆఫ్ క్రియేటింగ్ స్ట్రింగ్ అనమాట ఇది. ఓకే, అది ఇప్పుడు నిన్న మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, స్ట్రింగ్ కాన్కాటినేషన్, స్ట్రింగ్ కాన్కాటినేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. స్ట్రింగ్ కాన్కాటినేషన్ అంటే ఏంటి, రెండు స్ట్రింగ్లు కలపడం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాను, ప్లస్ ఆపరేటర్ యూస్ చేస్తాం కదా. str3 రాద్దాం, str3 ఈక్వల్ టు str ప్లస్ str1 అంటాం. ఇదేం చేస్తుంది, str హర్షితని str1 నిఖితని రెండు కలిపేస్తుంది అనమాట. సో ఈ str3 వాల్యూ ఏమొస్తుంది, హర్షిత నిఖిత రెండు కలిపి వస్తుంది. సో ఇలాగా స్ట్రింగ్ ని కాన్కాటినేట్ చేయొచ్చు అనమాట. అలాగే స్ట్రింగ్ తాలూకా, ఇది స్ట్రింగ్ కాన్కాటినేషన్. స్ట్రింగ్ తాలూకా లెంత్ ఎంత ఉంది అది తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. స్ట్రింగ్ తాలూకా లెంత్ ఎంత పెద్ద స్ట్రింగో చెప్పాలనుకుంటున్నాను అనుకోండి. అలా ఎలా రాస్తారు, ఈ str3 అనే స్ట్రింగ్ ఉంది, దాని లెంత్ ఎంత, టోటల్ ఎంత లెంత్, HARSHITA 8 క్యారెక్టర్స్, NIKHITA 7 క్యారెక్టర్స్. సో 8 + 7 ఎంత, 15. సో టోటల్ str3 తలక లెంత్ ఎంత, టోటల్ 15 కదా. సో ఆ 15 లెంత్ ఎంత మనకు కావాలంటే క్యాల్కులేషన్ ఇంట్ ఏదో ఒక వేరియబుల్ లెన్ ఈక్వల్ టు str3 డాట్ లెంత్ అంటాం. ఇది ఫంక్షన్ అనమాట, ఇన్బిల్ట్ ఫంక్షన్స్, స్ట్రింగ్ తాలూకు ఇన్బిల్ట్ ఫంక్షన్స్. ఓకే, str3 డాట్ లెంత్ అని చెప్పారు అనుకోండి, ఆ లెంత్ వాల్యూ ఇక్కడ లెంత్ లో వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇలాగా మీరు స్ట్రింగ్ తాలూకా లెంత్ మీరు తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇలా స్ట్రింగ్ తాలూకా డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఏంటంటే ఇందాక డిస్కస్ చేసినది, నాకు స్ట్రింగ్ లో 0th పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్ కావాలి, 0th పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ కావాలంటే ఏం చేయాలి, క్యారెక్టర్ అంటే డేటా టైప్ ఏం రాయాలి, క్యార్ అని రాయాలి. క్యార్ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు నాకు str స్ట్రింగ్ లో 0th పొజిషన్ ఉన్న క్యారెక్టర్ కావాలి. అలా రాయాలంటే str డాట్ char క్యారెట్ పొజిషన్ నంబర్ 0 ఇలా చెప్తాం అనమాట.
ఇలా చెప్తే దిస్ విల్ గివ్ టు గెట్ ద క్యారెక్టర్ ఎట్ ఏ పర్టికులర్ పొజిషన్. ఓకే. ఓకే. ఆ, అలాగే ఒకవేళ జీరోస్ పొజిషన్ లో కాకుండా సెకండ్ పొజిషన్ లో కావాలంటే 2 అని పేరు చెప్తాం. థర్డ్ పొజిషన్ కావాలంటే 3 అని చెప్తాం. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్తాం. దీంట్లో నాకు ఆ క్యారెక్టర్ మాత్రం ప్రింట్ చేయాలనుకో సిహెచ్ అని చెప్తాను. ఓకే. సో సిహెచ్ లో నేను ఎస్టీఆర్ డాట్ క్యారెట్ 3 అని చెప్పాను కదా. 3 అంటే ఉంది ఎస్టీఆర్ లో పొజిషన్ నెంబర్ 3 అంటే 0 1 2 3. ఏంటి ఆన్సర్? ఎస్. ఎస్. సో ఇప్పుడు సిహెచ్ అనే క్యారెక్టర్ లో ఎస్ ఉంది. దాన్ని ఇప్పుడు ప్రింట్ చేసేయాలనుకోండి. ప్రింట్ చేస్తే ఎస్ అని వస్తుంది. ఇక్కడ ఎస్ అని వచ్చింది. ఓకే. చూడండి కింద ఎస్ అని వచ్చింది. సో ఇట్లా మీరు ఒక పెద్ద స్ట్రింగ్ లో ఆ ఒక్క పొజిషన్ లో మీకు వాల్యూ కావాలంటే ఈ ఈ ఈ పర్టికులర్ సింటెక్స్ ఆ స్ట్రింగ్ తాలూకా ఆ వేరియబుల్ నేమ్ డాట్ క్యారెట్ అని కొడితే, అంటే క్యారెట్ అంటే ఏంటంటే క్యారెక్టర్ ఎట్ అన్నమాట. క్యారెక్టర్ ఎట్ పొజిషన్ నంబర్ సంథింగ్ క్యారెట్ అని చెప్తారు. ఓకే. ఎస్టిఆర్ డాట్ క్యారెట్ అలాగా. సో స్ట్రింగ్ లో ఇంకా ఇంకా చాలా ఆపరేషన్స్ ఉన్నాయన్నమాట. ఇలా ఎస్టిఆర్ డాట్ డాట్ అని కొట్టగానే మీకు డిఫరెంట్ ఆపరేషన్స్ ఇక్కడ కనబడతాయి. స్ట్రింగ్ తాలూకా సబ్ స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్ డాట్ సబ్ స్ట్రింగ్, స్ట్రింగ్ డాట్ లెంత్, స్ట్రింగ్ డాట్ ఫార్మాట్. నిన్న మీకు అసైన్మెంట్ చెప్పాను. స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ అలాగా చాలా ఆపరేషన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఈ డాట్ కొట్టగానే మీకు డిఫరెంట్ ఆపరేషన్స్ వస్తాయి అనమాట. ఇవన్నీ ఆపరేషన్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే. దీంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంకో ఆపరేషన్ ఒకటి ఉంది. అది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆమ్, ఇది ఇది ఈ స్ట్రింగ్ డాట్ ఈజ్ ఎంటీ అనే ఒక ఆపరేషన్ ఉంది. అదేం చెప్తుందంటే స్ట్రింగ్ ఖాళీగా ఉందా ఎంటీగా ఉందా లేదా అది చెప్తుంది అనమాట. ఓకే. సో దర్ ఇస్ స్మాల్ స్ట్రింగ్ డాట్ ఈజ్ బ్లాంక్ కూడా ఆల్మోస్ట్ అదే చెప్తుంది, సేమ్ అదే చెప్తుంది. ఓకే. లాస్ట్ ఇండెక్స్ లాస్ట్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే ఆ స్ట్రింగ్ లో లాస్ట్ క్యారెక్టర్ ఏముందో అది చెప్తుంది అనమాట. ఓకే. స్ట్రింగ్ లాస్ట్ క్యారెక్టర్ ఏముందో అది లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే అది చెప్తుంది. అలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు డాట్ కొట్టగానే మీకు వస్తుంది. ఇదంతా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీరు ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మీరు అది చూడొచ్చు. ఓకేనా? ఓకే. ఓకే. సో దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే. ఓకే సార్. ఇంకేంటి? సో నేను మీకు ఇవాళ స్ట్రింగ్ ఇంట్రడ్యూస్ చేశాను. ఆ, కానీ స్ట్రింగ్ మీద చాలా ప్రోగ్రామ్స్, మీరు చాలా టఫ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి స్ట్రింగ్ బేస్డ్ మీద. సో వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీకు నేను చెప్పింది ఏంటి? స్ట్రింగ్ ఫైండ్ వెదర్ ద గివెన్ ప్రోగ్రామ్ ఇస్ స్ట్రింగ్ ఈస్ పాలిండ్రోమ్ ఆర్ నాట్ కదా. సో అది వన్ ఆఫ్ ద స్ట్రింగ్ బేస్డ్ ఆపరేషన్స్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్ట్రింగ్ రిలేటెడ్ టాపిక్ నేర్చుకోవడానికి యూస్ చేసే ప్రోగ్రామ్. ఓకే. సో అది ఇప్పుడు అది ఇప్పుడు ఏం చేయమంటారు? మీరు ట్రై చేస్తారా? ఇప్పుడు మీకు ఆల్రెడీ స్ట్రింగ్ గురించి కొద్దిగా అడిగాను కదా, చెప్పాను కదా. స్ట్రింగ్ తాలూకా లెంత్ తెలుసు మీకు. స్ట్రింగ్ తాలూకా క్యారెక్టర్ పొజిషన్ ఏ పొజిషన్ లో ఉంది క్యారెక్టర్ తెలుసు. సో సో మీకు ఆ, మీకు ప్రోగ్రామ్ మీరు రాసేటప్పుడు ఒక ఐడియా మీద మీరు రాయొచ్చు. ఏంటంటే ఆమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం అనుకోండి. MALAYALAM. ఇప్పుడు స్ట్రింగ్ క్యారెక్టర్ ఇది హర్షిత నిఖిత కాకుండా వేరే క్యారెక్టర్ పెద్దాం. STR హర్షిత కాకుండా NOON అని చెప్దాం. ఓకే. నూన్ ఇది పాలిండ్రోమే కదా. ఓకే. సో ఈ నూన్ లో ఫస్ట్ క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్ ఈక్వల్ ఉందా లేదా కదా. ఈక్వల్ ఉందా లేదా ఉంది సార్. కదా.
సో ఫస్ట్ క్యారెక్టర్ మీరు ఫైండ్ అవుట్ ఎలా చేస్తారు? క్యారెట్ 0 అంటే ఫస్ట్ క్యారెక్టర్ వస్తుంది కదా. క్యారెట్ 0 అని చెప్తే ఫస్ట్ క్యారెక్టర్ వస్తుంది. అలాగే 0 1 2 3 3 కొడితే లాస్ట్ క్యారెక్టర్ వస్తుంది. ఓకే. మళ్ళా ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ కాకుండా సెకండ్ క్యారెక్టర్ రావాలనుకోండి, ఆ 1 i++ చేశారనుకో సెకండ్ క్యారెక్టర్ వస్తుంది కదా. i=0 పెట్టారనుకో n వస్తుంది. i=1 పెడితే 0 ఓ వస్తుంది. రైట్. సో మీరు ఇప్పుడు ఆ, రెండు పాయింటర్స్ పెట్టి ఐ అని రెండు పాయింటర్స్ పెట్టేసి ఐ ఏమో 0కి పాయింట్ చేసి జే ఏమో 3కి పాయింట్ చేసి ఈక్వల్ కదా చెక్ చేసుకోవచ్చు కదా. ఈక్వల్ కదా ఎలా చెక్ చేస్తారు? రెండు క్యారెక్టర్స్ ఈక్వల్ కదా ఎలా చెక్ చేస్తారు? ఇప్పుడు క్యారెక్టర్ 1 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ 1 str.character3 అని చెప్పారు. ఇంకోటి క్యార్ ch2 అంటారు. క్యార్ ch1 క్యార్ ch2 str డాట్ క్యారెట్ క్యారెట్ 2 అని చెప్తాం. రెండు క్యారెక్టర్స్ వచ్చాయి ఇప్పుడు. ఓకే, క్యారెక్టర్ 1 క్యారెక్టర్ 2 రెండు వచ్చాయి. ఈ రెండు ఈక్వల్ కదా ఎలా చెక్ చేస్తాము? సింపుల్ గా ఇఫ్ కండిషన్ పెడతాం. ch1 ఈక్వల్ టు ch2 అంతే. ch1 ఈక్వల్ టు డబల్ ఈక్వల్ టు ch2. ఇది ట్రూ కాదా చెక్ చేయొచ్చు. ch2 ఈక్వల్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ద క్యారెక్టర్స్ ఆర్ ఈక్వల్ అని రైట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద వే యూ కెన్ చెక్ వెదర్ టూ క్యారెక్టర్స్ ఆర్ ఈక్వల్ కాదా. సో మీకు క్యారెక్టర్స్ ఈక్వల్ కదా చెక్ చేయడానికి ఇఫ్ కండిషన్ మీరు రాయొచ్చు సింపుల్ గా. ఇఫ్ క్యారెక్టర్ 1 ఈజ్ క్యారెక్టర్ 2 అని. క్యారెక్టర్ ఒక ఇండెక్స్ నుంచి క్యారెక్టర్ మీరు తీసుకోవాలంటే క్యారెట్ 3 అని మీరు 3 ఆ ఇండెక్స్ ఇస్తే ఆ పర్టికులర్ పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్ మీకు వచ్చేస్తుంది. సో యూజింగ్ దిస్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మీరు పాలిండ్రోమ్ కదా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు కదా. ఎలా చేస్తారు? ఎలా చేస్తారు? ఫస్ట్ రెండు క్యారెక్టర్స్ తీసుకుంటారు. ఈ రెండు క్యారెక్టర్స్ రెండు పొజిషన్ లో తీసుకుంటారు. లాస్ట్ పొజిషన్ లో ఒకటి ఒకటి ఫస్ట్ పొజిషన్ లో ఒకటి తీసుకుంటారు. ఫస్ట్ పొజిషన్ లో ఒకటి లాస్ట్ పొజిషన్ లో ఒకటి రెండింటిని కంపేర్ చేస్తారు. ఇఫ్ లాస్ట్ క్యారెక్టర్ ఫస్ట్ క్యారెక్టర్ ఈక్వల్ కదా చెక్ చేస్తారు. రెండు ఈక్వల్ అయింది అనుకోండి, అంటే ఇన్ దిస్ కేసు n రెండు ఈక్వల్ కదా. రెండు ఈక్వల్ అయింది అనుకోండి, రెండు ఈక్వల్ అయితే ఏం చేయాలి మీరు? n ఈక్వల్ అయింది సరిపోతుందా? రెండు n ఖాళీ రెండు 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 n ఈక్వల్ అయితే అది పాలిండ్రోమ్ అని మీరు డిక్లేర్ చేయగలరా? లేదు సార్. మిగతా కూడా మ్యాచ్ అవ్వాలి కదా. సో n అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? పొజిషన్ ఫస్ట్ పొజిషన్ ఉన్నది ఒక పొజిషన్ రైట్ లెఫ్ట్ మూవ్ చేస్తారు కదా. అంటే పొజిషన్ 0లో ఉన్నది ఒక పొజిషన్ రైట్ మూవ్ చేస్తే 1th పొజిషన్కి వస్తుంది. అంతేనా? అలాగే లాస్ట్ క్యారెక్టర్ పాయింట్ చేసేది థర్డ్ పొజిషన్ లో ఉన్నది లెఫ్ట్ మూవ్ చేయాలి, ఒక పొజిషన్ లెఫ్ట్ మూవ్ చేయాలి. అంటే థర్డ్ పొజిషన్ లోది మూవ్ చేస్తే లెఫ్ట్ మూవ్ చేస్తే పొజిషన్ 2 వస్తుంది. రైట్. ఇప్పుడు పొజిషన్ 2 లో ఉన్నది పొజిషన్ 1 ఉన్నది మళ్ళా కంపేర్ చేయాలి. ఇఫ్ పొజిషన్ 1 లో ఉన్న క్యారెక్టర్ పొజిషన్ 2 లో ఉన్న క్యారెక్టర్ ఈక్వల్ కాదా? ఈక్వల్ అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇంకా చూస్తారు, ఇంకా ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా క్యారెక్టర్స్ మ్యాచ్ చేయాలా లేదా చూస్తారు కదా. ఇంకేం మిగలలేదు కాబట్టి నౌ యూ క్యాన్ డిక్లేర్ n ఈక్వల్ అయిపోయింది, 0 ఓ కూడా డిక్లేర్ అయిపోయింది, రెండు ఈక్వల్ అయిపోయింది. రెండు ఈక్వల్ అయిపోయింది కాబట్టి నౌ యూ క్యాన్ డిక్లేర్ దట్ దిస్ పర్టికులర్ స్ట్రింగ్ ఈస్ ఏ పాలిండ్రోమ్ నెంబర్ కదా. డిక్లేర్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా పెద్ద క్యారెక్టర్ చిన్నది కాకుండా MALA YALAM, ఇది పెద్ద క్యారెక్టర్, పెద్ద స్ట్రింగ్ సారీ. ఈ పెద్ద స్ట్రింగ్ చూద్దాం. ఈ పెద్ద స్ట్రింగ్ కూడా అంతే సేమ్ థింగ్. ఇప్పుడు పాయింటర్ వచ్చేసరికి పాయింటర్ వచ్చేసరికి ఆ, నేను అనోటేషన్ యూస్ చేస్తాను. అనోటేషన్ ఎట్లా యూస్ చేస్తాము? ఓకే, అనోటేషన్. ఓకే. సో మలయాళం ఈ పెద్ద స్ట్రింగ్ ఉంది, మలయాళం అని ఒక స్ట్రింగ్ ఉంది. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, ఫస్ట్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇది ఇది పొజిషన్, దీన్ని ఐ అందాం, ఈ పొజిషన్
ఓకే, ఇప్పుడు రెండో లాస్ట్ నుంచి ఇంకో క్యారెక్టర్ తీసుకుంటాం. ఓకే, ఇది. ఓకే, సో ఇప్పుడు ఇది ఇది దీని ఒక వేరియబుల్ చెప్తాం, ఐ అంటాం. ఇది ఐ, ఇది జే అని చెప్తాం. ఓకేనా? ఇది ఐ, ఇది జే. కనబడుతుందా మీకు? వినిపిస్తుంది సార్. ఓకే, సో ఫస్ట్ ఐ వాల్యూ ఏమొస్తుంది? ఐ పొజిషన్ 0లో ఉంటుంది, రైట్? జే ఏమో జే ఏమో లాస్ట్ పొజిషన్ లో ఉంటుంది. లాస్ట్ పొజిషన్ ఎలా తెలుస్తుంది? స్ట్రింగ్ తాలూకా లెంత్ చెప్పాం అనుకోండి, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రింగ్ తాలూకా లెంత్ మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. str3.length అని చెప్పొచ్చు కదా. స్ట్రింగ్ డాట్ లెంత్ అన్న స్ట్రింగ్ డాట్ లెంత్ ఏమో ఎక్కడ వస్తుంది? లాస్ట్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది కదా. సో లాస్ట్ పొజిషన్ అంటే ఇక్కడ -1 చేయాలి, ఎందుకంటే మనది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అవ్వట్లేదు కదా. ఇది 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అట్లా వస్తుంది కదా. 0 నుంచి వస్తుంది కాబట్టి లెంత్ ఎంత వస్తుందో ఆ లెంత్ కి -1 చేయాలి. ఓకే, సో స్ట్రింగ్ డాట్ లెంత్ -1 చేసి అది జేకి అసైన్ చేస్తారు. ఇప్పుడు జే ఆ వాల్యూని డినోట్ చేస్తుంది. ఓకే, సో ఒక్కసారి ఐ వాల్యూ జే వాల్యూ మీరు ఇనిషియలైజ్ చేస్తారు. ఐత్ పొజిషన్ లో క్యారెక్టర్ ఏముంది, జేత్ పొజిషన్ లో క్యారెక్టర్ ఏముంది, రెండు మ్యాచ్ చేస్తారు. ఇఫ్ ఐత్ పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్ జేత్ పొజిషన్ లో క్యారెక్టర్ ఈక్వలా కదా? రెండు ఈక్వల్ అయితే, ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్, రెండు ఈక్వల్ అయితేనే మీరు ఏం చేస్తారు? ఓకే, నెక్స్ట్ క్యారెక్టర్ చెక్ చేయాలి, నెక్స్ట్ కమింగ్ క్యారెక్టర్స్ చెక్ చేయాలి. ఒకవేళ రెండు ఈక్వల్ కాకపోతే, ఐత్ పొజిషన్ లో ఉన్నది జేత్ పొజిషన్ లో ఉన్నది ఈక్వల్ కాకపోతే ఏం చేస్తారు? అది పాలిండ్రోమ్ కాదు, ఖచ్చితంగా కాదు కదా. ఇప్పుడు ఎం రెండు ఈక్వల్ అయింది కాబట్టి ముందుకు వెళ్ళగలరు. ఒకవేళ ఇక్కడ ఎం ఉండి ఇక్కడ ఎన్ ఉంది అనుకోండి, లాస్ట్ లో ఎం ఉండి లాస్ట్ లో ఎన్ ఉంది అనుకోండి, మీరు అసలు మిగతా చూడక్కర్లేదు, లోపల ఉన్న అసలు చూడక్కర్లేదు, డైరెక్ట్ గా డిక్లేర్ చేయొచ్చు ఇది పాలిండ్రోమ్ కాదని స్టార్టింగ్ చెప్పేసేయచ్చు, రైట్? ఒకవేళ రెండు ఈక్వల్ అయితేనే ఓకే ఓకే నెక్స్ట్ క్యారెక్టర్స్ కూడా చెక్ చేద్దాం అని ముందుకెళ్తారు. నెక్స్ట్ క్యారెక్టర్స్ ఎలా చెక్ చేస్తారు? ఈ ఐత్ పొజిషన్ రైట్ కి మూవ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఐ ఏమొచ్చి ఈ I++ చేస్తారు. I++ అంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది అనమాట. I 0 అన్నది I 1 అవుతుంది, I++. అలాగే జే ఏమొచ్చి లెఫ్ట్ కి మూవ్ చేస్తారు, అంటే జే ఎంత వాల్యూ ఉందో దానికి మైనస్ చేస్తారు, జే మైనస్. సో I++ చేస్తారు. ఓకే, I++ చేస్తారు, జే మైనస్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది? ఐ దేనికి పాయింట్ చేస్తుంది? ఏ కి పాయింట్ చేస్తుంది. ఎం నుంచి ప్లస్ చేసాం కదా,